ఉదయాన్నే మా వారు బజార్‌కైతే వెళ్లి ఫ్రెష్‌గా ఉందని చెప్పి పాలకూరనైతే తీసుకొచ్చారండి. పాలకూర చూడగానే పాలక్ పన్నీర్ చేసుకోవాలనిపించింది. నేను చాలా సింపుల్‌గా చేస్తాను. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ముందుగా పాలకూరని ఇలా ఉడికించి చల్లనీటిలో వేసుకోండి. ఇలా మిక్సీ జార్‌లో వేసుకున్న పాలకూరని కొంచెం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి పేస్ట్‌లా చేసుకోండి. ఆయిల్‌లో కొంచెం పసుపు వేసుకొని పన్నీర్‌ని లైట్‌గా వేగించి తీసుకోండి. అదే ఆయిల్‌లోని బిర్యానీ ఆకు, చెక్క, యాలకులు, లవంగాలు అలాగే ఒక ఎండుమిర్చిని వేగించుకొని అందులోనే ఆనియన్స్ కూడా వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించుకున్న తర్వాత పాలక్ పేస్ట్‌ని అలాగే టమాటా పేస్ట్‌ని కూడా వేసి కాసేపు వేగాక ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కారం వేసి ఒకసారి కలుపుకొని కావాల్సినన్ని నీళ్లు పోసుకొని వేగించి పెట్టుకున్న పన్నీర్‌ని కూడా వేసి లాస్ట్‌గా కొంచెం కొత్తిమీర, కసూరి మేతి వేసుకొని ఆయిల్ పైకొచ్చేంత వరకు ఇలా ఉడికించుకుంటే మన పాలక్ పన్నీర్ అయితే రెడీ అండి. చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసి లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.